సో మనతో పాటు రేణుక గారి యొక్క తల్లి గారు ఉన్నారు. సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏమనుకుంటున్నామా, ఒక పక్కనేమో ఎన్కౌంటర్ చేసి మీ కూతుర్ని చంపినమని చేయలేదు సారు, ఎన్కౌంటర్ చేయలేదు, అది చంపిండ్రు. ఒక్క ఆమె ఎట్లా చచ్చిపోతుందో చెప్పండి. ఒక 10 మంది అని ఉంటారు కదా దళం అంటే, దళంలో 10 మంది ఉంటే 2-3 చచ్చిపోతారు, ఒక్కరు చచ్చిపోతారా? పట్టుకొని కాల్చి చంపిండ్రు. నా బిడ్డకి అన్ని ఘాట్లు కూడా ఉన్నాయి. గీడ అది పోస్ట్ మార్టం చేస్తే కడుపులు చేస్తారు, గీడ కూడా చేస్తారా? అన్ని ఘాట్లు ఉన్నాయి. నా బిడ్డ అట్లా అది చంపాలని అసలు కక్ష పట్టిర్రు మా బిడ్డ మీద. పోలీసు వాళ్ళు కక్ష పట్టే చంపిండ్రు. ఇంకా నేను అనేది ఏం లేదు, అంతకని పగబట్టిండ్రు. వాళ్ళ పగ తెల్లారింది, నా బిడ్డని చంపిండ్రు, మాకు దూరం చేసిర్రు. ఇంకేం చేస్తాం మరిగా. బాడీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ కూతురుని మీరు చూడడం జరిగింది, ఎక్కడెక్కడ ఏమైనా గాయాలు తూటాలు ఏమైనా? కాళ్ళు గిళ్ళు ఏం చూడలేదయ్యా, ఇదే కనబడుతుంది. చేతులు నరికిండ్రని లక్ష్మణ్ అన్నాడు, కాళ్ళు ఇరగొట్టిండ్రు, చేతులు ఇరగొట్టిండ్రు అన్నాడు. కానీ నేను చూడలేదు, చూడని మాట చెప్పొద్దు. చూసిన అయితే ఘాట్లు కనపడుతున్నాయి అన్నాడు. బ్లేడ్ తోటి గిన కోస్తారు షాక్ తోటి, అట్లా కనపడుతున్నాయి. చిత్రహింసలే పెట్టిండ్రు, చంపిర్రు, చిత్రహింసలే పెట్టిర్రు. నా బిడ్డ అమాయకురాలు. అంటే పార్టీలు పనిచేస్తుంది, అమాయకం అంటే పార్టీలకు ఎట్లా పోయిందో అని అనుకుంటుండొచ్చు. కానీ పార్టీలకు పోయే తెలివి ఉన్నది, కానీ తప్పించుకునే తెలివి లేదు. అందుకనే తప్పించుకోలేదు, దొరికిపోయింది. ఎక్కడ కూడా అంటే మీరు తలపైన చూడడం జరిగింది కదా, తలపైన లేకపోతే చేతుల పైన ఏమైనా బుల్లెట్ల గాయాలు లేకపోతే? కానరాలే, చేతులు అసలే కానరాలేదు. మొత్తం చుట్టిర్రు, మొత్తం చుట్టిర్రు. గియ్యే కనబడుతున్నాయి, గీడికే ముఖం కనబడుతుండేది. ఇక మనను అంతా తెల్లగా కనపడేది మొదటి నాడు. ఇక నిన్ననైతే వచ్చేసరకు కమిలి నల్లగా, ఆ తెల్లటి మనిషిని నల్లగా అయింది. మీకు ఆల్రెడీ ఆమె 20 సంవత్సరాలు అవుతా ఉంది దండకారణంలోకి పోయి. అప్పటి నుంచి మీతో ఎప్పుడైనా కాంటాక్ట్ లోకి ఉండేదా? మీతో ఏమైనా ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. 23 ఏళ్ళు అవుతుంది కానీ ఎప్పుడు లేదు. నా పెద్ద కొడుకు ఆ పార్టీలో ఉన్నప్పుడు 2-3 సార్లు లెటర్ రాసింది, అంతేగాని ఇక ఆయన వీడికి వచ్చినాక ఆమె కోపం వచ్చింది. అన్నం రావడం ఆమెకి ఇష్టం లేక కోపం వచ్చి ఇక ఇంకేంది మీ కొడుకు వచ్చింది కదా అని నిష్ఠూరంగా రాసింది మాకే ఆమె. అంతే అన్నది, నేరుగా చెప్పలే, లెటరే రాసింది. వచ్చినాక నెల కూడా కాకముందే రాసింది, డబ్బునే రాసింది. కోపం వచ్చింది కదా ఆమెకు. ఇక కోపం వచ్చి ఇక రాసి ఇక అప్పటి నుంచి వెళ్ళి నిన్నటి దాకా ఏ మసలావు లేదు. ఇక నిన్ననే పిడుగు లాంటి వార్త వచ్చింది, ఇదే అయింది అంతే. ఎప్పుడు కూడా ఫోన్ లో సంప్రదించేటువంటి ప్రయత్నం ఎవరు, మా అమ్మ నాన్న ఎట్లా ఉన్నారని ఎవరితో మాట్లాడినట్టు తోటి చెప్పలే, ఏం లేదు. ఇక నేను చెప్తానుగా, మా పెద్ద కొడుకు ఉన్నప్పుడు 2 సార్లు 3 సార్లు, అది కూడా నాకు యాదికి లేదు, గంట వరకే. కానీ నా పెద్ద కొడుకు వచ్చినాక ఎన్నడూ లేదు, ఎన్నడూ లేదు. అన్న వచ్చిండని అన్నతోటి ఇక ఆమె రాస్తే మాకే రాస్తుంది, అట్లా రాసినప్పుడు అట్లా తమ్మునికి రాస్తుంది. కానీ ఇంకా ఒక్కొక్కరికైతే రాయదు. ఆమె కబురు ఏమన్నా మీకు తెలిసేది? ఎప్పుడైనా ఎవరైనా చెప్పేదా ఆమెకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా? ఆమె కబురు కూడా తెలియదు. ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకుంటూనే చంపిల్లు అనేటువంటి ప్రచారం కూడా అవుతుంది కదా. అదే ఇప్పుడు జరిగేది అదే, అందరు అదే అంటారు, నేను కూడా అదే అంటున్నా. ఒక్కదాన్ని చంపడం ఏంటన్నా ఉంటేనే ఒక్కదాన్ని పట్టుకపోతారు. ఇప్పుడు ఒక దళం ఉంటే 10 మందో 8 మందో ఉండరు దళంలో చుట్టుముట్టి చంపినప్పుడు 2-3 సావరా? ఒక్కతే వస్తుంది. ఒక్కదాన్ని చంపిండ్రు, గుట్టలలో తీసుకుపోయి. ఏమో DRG వాళ్ళట, DRG వాళ్ళు అంటే నాకు తెలియదు, ఒక ఆమె అన్నది అన్నట్టు. DRG వాళ్ళు 4 వచ్చిండ్రట 2 వెహికల్ల మీద. ఈ అమ్మాయిని తీసుకుపోయిర్రట. ఇక వాళ్ళు ఏమేం చేసిండ్రో ఆఖరికి చంపేసి ఇక వెళ్ళిపోయారు. ఇక మేము వాళ్ళు సాధించినట్టు కదా, ఒక మనిషిని చంపి మేము గ్రేట్ అనుకుంటారు కదా, చంపేట వరకు వాళ్ళ గ్రేట్, మనకం బాధ. రేణుక గారే కాకుండా మావోయిస్టుల పార్టీలో ఎవరు ఉన్నప్పుడు కూడా మేము చంపేస్తాం, మావోయిస్టులో తిరిగేటువంటి వాళ్ళని మేము ఏరివేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా అంటుంది. అదే అంటాను, అనిష్ అంటుండు, మోడీ అంటాను కదా, కేంద్రం వీళ్ళని అందరిని వేరేస్తామని అంటాను. కానీ అది సాధ్యం కాదు, ఏరివేసుడు.
ఏరివేసు సాధ్యం అయితే కాదు కానీ మరి తెలియదు ఇక నాకు అంతవరకు తెలుసు, నాకు తెలిసినంత వరకు చెప్తాను. మీకు ఎప్పటి వరకు ఆమె చదువుకుంటున్నటువంటి రోజులలో ఎప్పటి వరకు మీకు ఆమెతో ఉన్నటువంటి రిలేషన్ ఉన్నది? సో ఇంటర్ వరకు మీతో పాటు ఉన్నదా? డిగ్రీ చదువుకున్నంత వరకు మీతో పాటు ఉన్నదా? నాతోటి ఉన్నది. డిగ్రీ ఇంటికాడనే చదివింది ఆమె. ఓపెన్ ఎక్స్టర్నల్ బిఏ. అది ఎల్ఎల్బికి తిరుపతి పోయింది. ఎల్ఎల్బికి తిరుపతి పోయి పండుగకు సెలవులకు వచ్చేది. నా బిడ్డ రాకేమో ఊకోకపోయేది. ఎల్ఎల్బి అయిపోయిన కనుక మంచిగానే వచ్చింది. ఎల్ఎల్బి అయిపోయినాక కొన్ని రోజులు ప్రాక్టీస్ కూడా చేసింది. విశాఖపట్నంలో అది బాలకృష్ణ దగ్గర చేసింది నా బిడ్డ. ఇక అంతే. తిరుపతిలో చదివింది. మీరు ఆమె దండకారణకు పోకముందుకి ఆమెకు మ్యారేజ్ చేయడం జరిగిందా? ఏ ఇయర్ లో చేసింది ఆమెకు? 2003 నాకు యాదట్లేదు. 2000 మేమే చేసినాం, మేమే తరగబెట్టినాం ఆ పెళ్లి. మంచోడు కాక మేమే వదిలించుకున్నాం. మంచోడు కాడు ఎన్ని రోజులు ఉన్నా మంచోడు కాదు. ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం ఉంటుంది చెప్పు? మేమే ఇడిపించినాం. అది మాదే. మా బిడ్డకు కూడా నచ్చలేదు కానీ ఆమె కొంత వెసులుబాటు చేసింది అన్నట్టు. ఎందుకంటే తీసుకుపోయి వాళ్ళ ఆమె ఏమన్నదంటే, అమ్మ మళ్ళీ మీరు మా కోసానికి మీరు బాధపడతారా అని అంటే, మాకేం బాధ? నాకేం బాధ లేదు, సప్లైకి వాడిని ఇసిపెట్టేది అని అన్నా. ఇసిపెట్టింది అయిపోయింది. అంటే ఏమనుకుంటా ఉన్నారు? ఆమె మావోయిస్టులకు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముండొచ్చు అని అనుకుంటా ఉన్నారు? ప్రధానమైన కారణం అంటే అన్న పోయిండు, మా పెద్ద కొడుకు పోయిండు. ఇక్కడ అంతా అదేనా, ఇది కడవండి గ్రామంలో అదేనా. అందరికి అదే బాధ అనిపిస్తుంది కదా, ఆవేశం అట్లే వస్తుంది. అట్లనే వాళ్ళ అన్నతో పాటు తను పోయింది, అంతే, ఏం లేదు. మీరేమైతారమ్మా ఇప్పుడు? రేణుక గారికి ఏమైతే అంతే. మేము మా తల్లిగారు ఊరే అంతే. కానీ ఇప్పుడు ఇక్కడ మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది ఆ జనాన్ని చూస్తే? గట్లనే ఉద్రేకం అంతే. అదే మీరు కూడా ఆమెకు ఫ్రెండ్? మీరు ఆమెకు మంచిగా చదివేది, చాలా సిన్సియర్గా ఉండేది. మేము కూడా ఇప్పటికి కూడా నమ్మట్లేదు ఇంత పెద్ద పార్టీలో తిరిగిందా చేసిందా అని. అంతే. ఉన్నత చదువు చదివినటువంటి ఆమె సో దండకారణకు పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముండొచ్చు అని చెప్పేసి భావిస్తుంది? ఇక్కడ పుట్టిన వాళ్ళందరికీ ఆవేశం ఎక్కువనే ఉంటది. ఏదో చేయాలి, పేదలకు విముక్తి చేయాలి అనేది ఉంటది. దొడ్డి కొమరయ్య దగ్గర నుంచి సంతోష్ రెడ్డి వీళ్ళందరూ చూసి ఆమె కూడా అందులోకి వెళ్ళింది. ఇప్పుడు కడసారి మీరు చూడడం జరిగిందా? సో ఆమె బాడీ పైన ఏమైనా మీరు గాయాలు అట్లాంటివి ఏమైనా గమనించి? తల మీద ఇట్లా మరకలు ఉన్నాయి అంతే. ఏమై ఉండొచ్చు అని అనుకుంటా ఉన్నారు? సో బూటకు ఎన్కౌంటర్ అనుకోవచ్చా, లేకపోతే ఎదురు కాల్పులో ఉంటారు? ఒక్కదెందుకు చచ్చిపోతుంది? ఆమెకు అసలు గన్ను పట్టే అంత శక్తి కూడా లేదు, కనబడుతుంది. అంత పెద్ద గన్ను పెట్టిండ్రు కదా అక్కడ, ఆ గన్ను మోసే అంత శక్తి కూడా తనకు లేదు. బుటకపు ఎన్కౌంటరే. హెల్త్ బాలేదు, చూస్తే కనబడుతుంది. పోయి ఉరకలేకపోయే ఆమె ఆగిపోయే దొరికింది వాళ్ళకంతే. అందరు వెళ్ళిపోయిండ్రు, ఆమె దొరికింది ఎమ్మటే. కానీ కాళ్ళు చేతులు కానించి ఆమెను మొత్తం ఆగం చేసిండ్రు, నరికేసిండ్రు. మీరేమైతారమ్మా ఇప్పుడు? మా మేనత్తనైతా. విషయం తెలిసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యింది? ఇక ఫీల్ అంటే బాగా బాధపడ్డాం. మా మేనగోడలు కదా, చాలా బాధపడ్డాం. అమ్మ నాన్నతో అంటే సరే మాట్లాడలేదు, మీతో ఎప్పుడైనా మాట్లాడిందా మరి? అండి తిరుమలకి వచ్చేది అప్పుడప్పుడు, చిన్నప్పుడు. అది పెద్దగా అయినాక ఎప్పుడు రాలే. ఆమె చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి పోతే వచ్చేది. మేము ఇప్పుడు మా తల్లిగారింటికి పోవాలంటే మేము ఇక్కడ కడవండి బస్సు ఎక్కి తిరుమలగిరి దిగి తిరుమలగిరి బస్సు ఎక్కి అపార్ట్మెంట్ లో పోయేది అన్నట్టు. అయితే అన్నట్టు ఇది వెనక బస్ తొందరగా రాదు కదా, మా వాళ్ళు కాబట్టి ఆడ కూర్చునేది. మా మధ్యలో పిల్లలను అన్నం తినమంటే తినేది. అట్లా అని ఇక ఆమె పార్టీలో పోయినాక ఎవరితోటి సంబంధం లేదు, మాకే లేదు. ఇంకా మేము కూడా ఎవరికి చెప్పలేదు, పార్టీలో పోయిందని చెప్పలేదు. ఆ వాళ్ళు వీళ్ళు అడిగితే ఢిల్లీలో చదువుకుంటుంది అనేది, అమెరికాలో చదువుకుంటుంది అనేది, ఏదో ఒకటి బంకేది సరిగా అయితే చెప్పలే.
ఇప్పటి వరకు ఎవరు కూడా మీరు అంటే మా కూతురు నక్సలైట్లో పోయింది దండకారంలో పోయింది అన్నటువంటి విషయం మీరు ఎక్కడ కూడా మీ చుట్టాలకు కానీ బంధువులకు కానీ ఎక్కడ కూడా చెప్పలే. చెప్పలే ఇవన్నీ అడగరా ఇక ఎందుకని ఇక కొందరు ఇక నేను చెప్పదలుచుకోలేదు. ఇక ఇదివరకే ఒక కొడుకు పోయిండు, ఇంకా మళ్ళీ బిడ్డ పోయిందని అంటారు కదా, బిడ్డ కూడా పోయిందని అంటారు కదా. ఆమె లాయర్గా చేస్తుంది అనేది చదువుకుంటుంది, ఏదో ఒకటి బొంకేది అయిపోయేది. నన్ను వాళ్ళు గట్టిగా అడగకపోయి నేనేం గట్టిగా చెప్పకపోయి తప్పేం కాదు. నా కొడుకు నా బిడ్డ పార్టీలో పోయింది తప్పు అసలే కాదు. పోరాటానికి పోయింది, పేద ప్రజాసేవ చేస్తానికి పోయింది, సమాజ స్థాపన కోసానికి పోయింది. ఆమె చంపడం మాకు తీరని నష్టమే, తీరని నష్టం. మేము అసంటి బిడ్డ ఇక మా కళ్ళకి గాని రాదు. ఇక ఏం చేస్తాం, మా కర్మ గింతే అనుకుంటాం, ఊరుకుంటాం. ఇప్పుడు సత్యనామతోటి సావము. ఇప్పుడు రమ్మంటే రాదు, రమ్మంటే మన దగ్గరికి రాదు. ఇక వాళ్ళు కావాలనే కావాలి.